హృదయపూర్తిగా నేను చెప్తూ ఉన్నాను. అది నాకు దొరికింది కాబట్టి మీ అందరికి నేను చెప్తూ ఉన్నాను. ఒకానొక సందర్భంలో 4 సంవత్సరాల క్రితము నా జీవితంలో నా తండ్రిని కోల్పోయి దేవుని సన్నిధికి నేను వచ్చి గోజాడాను. ప్రభా, కోల్పోయానయ్యా నా జీవితంలో. ఎలా బ్రతకాలి ప్రభా, ఎలా జీవించాలి ప్రభా, ఎప్పుడు దుఃఖమేనా? అంతవరకు కూడా తల్లితో పడ్డా. స్టార్టింగ్ నుంచి అయ్యా నా ఊహ తెలిసిన కాడి నుంచి నిన్ను తప్ప వేరే దేవుణ్ణి కొలవలేదు నేను. నా ఊహ తెలిసిన కాడి నుంచి నిన్ను తప్ప వేరే దేవుణ్ణి నేను పూజించలేదు. నీవు తప్ప ఎవరు లేరని నమ్ముకుని ఉన్నాను కదా. చిన్నప్పటి నుంచి నీ ఊహ తెలిసిన కానీ నిన్ను ఆరాధించాను కదా. నిన్ను ఆరాధించిన ప్రతి క్షణము కూడా ఏదోటి ఎదురవుతూనే ఉంది ప్రభా. కన్నీరేనా నాకు మిగిలేది, దుఃఖమేనా నాకు మిగిలేది. నన్ను నడిపించిన నా తండ్రి కూడా నాకు దూరం అయిపోయాడు ప్రభా అని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను వెతుకానండి. నిజంగా చెప్తున్నాను, ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది నా జీవితం అనుకున్నా. నా బ్రతుకు అయిపోయింది అని నేను అనుకున్నా. ప్రాణం అనుకున్నా నాన్నే దూరం అయ్యాడు కదా అని చెప్పేసి నేను ఏడ్చాను, చాలా ఏడ్చాను. నా దేవుని సన్నిధికి వచ్చి నేను గోజాడాను, నా దేవుని సన్నిధికి వచ్చి నేను పెనుగులాడాను. ఆ వేదనతో నేను ప్రార్థన చేశాను, కన్నీటితో నేను ప్రార్థన చేశాను. నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధి నాకు ఒక దారి చూపించింది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి నాకు ఒక తండ్రిగా ఆదరించింది. దేవునికి స్తోత్రం. నిజంగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఆయన సన్నిధి నన్ను ఆదరించింది, ఆయన బలిపీఠం నన్ను ఆదరించింది. ఈ రోజుకి కూడా నేను ఇలా ఉన్నానంటే, ఈ రోజుకి కూడా నా కుటుంబం ఇలాగుంది అంటే నా తండ్రి భక్తి నన్ను కాపాడింది. అంతకంటే ఎక్కువ నా పరమ తండ్రి నా దేవుడు ఒక తండ్రిని నన్ను ఆదరించాడు. నేను యాక్సిడెంట్ అయ్యి నడి రోడ్డు మధ్యలో పడిపోతున్నప్పుడు నా కాలు విరగకుండా నన్ను ఒక చంటి బిడ్డల నన్న తండ్రి ఎత్తుకొనబట్టి మాత్రమే ఒక్క గీత కూడా నాకు తగలకుండా, నా ఒంటికి కూడా ఒక చిన్న గీత తగలేదు, కాలుకి మాత్రం చిన్న తగిలింది. కానీ నా తండ్రి నన్ను తన రెక్కల చాటున కాచి కాపాడాడు. దానికి గల కారణం ఏంటంటే నా దేవుని సన్నిధిలో మొరపెట్టడం, నా దేవుని బలిపీఠం దగ్గర మొరపెట్టడం. ఎవరు వచ్చినా రాకపోయినా నా సన్నిధిలో ఒక్కరోజు కనీసం ఎప్పుడైనా వచ్చినా దైవం దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. లెగిసింది మొదలు ఒక్కటే, ప్రభా నువ్వే దిక్కు తండ్రి నేను ప్రార్థన చేసుకోవడం అలవాటు. కాబట్టి నిజంగా నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఆరాధించిన నా దేవుడే ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. నా చదువుకు మించిన స్థాయిని నాకు ఆ స్కూల్లో ఇచ్చాడు. నా స్థాయి నేను బ్రతకలేని ఒక గొప్ప బ్రతుకుని నాకు దేవుడు పుట్టించి చక్కని బిడ్డలు, చక్కని కుటుంబం, చక్కని జీవితం. నిజంగా మా నాన్న లేకపోతే చనిపోతున్న నా జీవితాన్ని తీసుకొచ్చే దేవుడు ఈ విధంగా ఈ స్థితిలో నిలబడడానికి గల కారణం ఏంటి అంటే అది నా దేవుని చెప్పాను. ఇంకా చెప్పాలంటే ₹1 కూడా అప్పు ఇవ్వలేను మా జీవితంలో. ₹1 కూడా అప్పు పుట్టించుకోలేను. నాన్న చనిపోయిన వెంటనే నిజంగా ఒకరికి ఒక బాకీ ఇవ్వాలి. వాళ్ళు ఏమడిగారో తెలుసండి, ఇంటికి వచ్చి మర్చిపోలేను ఆ మాట. నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళు డబ్బులు కట్టగలరా అని 10 మందిని 10 రకాలుగా మాట్లాడారు వాళ్ళు మా డాడీ చనిపోయాక. నేను చాలా మాటకు బాధపడ్డాను. ఏంటి ఎంతలా మారిపోతారా మనుషులని. ఈ రోజున మేమిల్లు అడిగితే 1,00,000 కాదు ఎంతైనా ఈరోజు మాకు ఇచ్చారు కాబట్టి ఈ స్థలమైన ఆ స్థలమైన మేము కొనగలమంటే అది మా గొప్పతనం కాదు, నా దేవుని గొప్ప ఆదరణ. ఇది నా సన్నిధి గొప్పతనం. దేవునికి స్తోత్రం. మేము ఆ రోజు వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టాం, దేవా ఇలా అనుకుంటున్నారు నేను తీర్చలేము అని. ఆ అప్పులు తీర్చి మళ్ళీ అప్పులు చేసుకొని ఒక్కొక్కటి మేము సంపాదించుకుంటా ఎంతగా కృంగదీశారంటే మనుషులు మమ్మల్ని. నా బండి కూడా నేను పోగొట్టుకున్నాను. నేను మీ అందరికీ తెలుసు, నా ఫోన్ పోగొట్టుకున్నాను. నేను ఎంత కృంగదీయాలని చూసినా నేను మళ్ళీ కొనుక్కున్నాను, నా బండి కొనుక్కున్నాను, నా ఫోన్ మళ్ళీ అన్ని సమస్తం కూడా. మనుషులు ఎంత కృంగదీయాలని చూసినా దేవుడు ఎప్పుడు కూడా నన్ను తలగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అలాంటి బండే మళ్ళీ నేను కొనుక్కున్నాను. దానికి గల కారణం ఏంటి అంటే నా దేవుడి సన్నిధిలో నేను మొరపెట్టాను. సంవత్సరం బండి లేకుండా ఉన్నాను, బల్లిపీడిన దగ్గర మొరపెట్టాను. మళ్ళీ అదే సంవత్సరానికి దేవుడు నాకు కొత్త బండి ఇచ్చాడు. ఫోన్ పోయిందని బాధపడ్డాను. మళ్ళా రవి గారికి ఫోన్ చేసి ఫోన్ లేకుండా ఏంటమ్మని చెప్పి ఆయన ఫోన్ కొనిచ్చారు. ఇవన్నీ చెప్పాలంటే చాలా సాక్ష్యాలు నా జీవితంలో. నేను ఎక్కడ సంపాదించుకున్నానో తెలుసండి, నా దేవుని దగ్గర. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎవరు బాధ పెట్టే మాటలు అన్నా, ఎవరు మమ్మల్ని కృంగదీసినా నేను ఎవరికి చెప్పుకుంటానంటే నా దేవుడని యెహోవాకు చెప్పుకుంటాను. కాబట్టి మనుషులకి ఏదైనా అడగాలని ఏదైనా చేయాలన్న తర్వాత సెకండరీ, ఫస్ట్ దేవుడు
ఫస్ట్ ప్రేట్ సన్నిధి, ఫస్ట్ ప్రేట్ నా ప్రార్థన, ఫస్ట్ ప్రేట్ నా సన్నిధి, నా సంఘం, తర్వాత నా మందిరం, నా దేవుడు తప్పించి వేరే ప్రపంచం లేదు. కాబట్టి ఈరోజు బంధువుల మధ్యలో గౌరవం పెరిగింది. ఈరోజు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ₹1 అప్పు అడిగినా వెంటనే ఇస్తారు. ఇంకా చెప్పాలంటే చాలా గౌరవం పొందుకోవడానికి గల కారణము అది నా దేవుని సన్నిధిలో గోజాడ్డము. నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను, ప్రభువా ఎందుకు ఇంత హీనమైన స్థితి, ఇంతలా మారిపోతారా అని ఎంతగానో మొరపెట్టుకున్నాం. ఈరోజు గౌరవంగా ఉండి, ఈరోజు ఈ విధంగా అన్ని సంపాదించుకుని, పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి నేను సంపాదించుకున్నాను, అది నా దేవుని దగ్గరే సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం. నా బండి అయినా, మా ఫోన్ అయినా, ఇంకొకటైనా ఏది పోగొట్టుకున్నా సరే సమస్త నా దేవుని దగ్గర నేను మళ్ళీ పొందుకున్నాను, మళ్ళీ సంపాదించుకున్నాను. మనుషులు మనల్ని ఎంత కృంగదీయాలని చూసినా కానీ దేవుడు మనల్ని ఇప్పుడు పైకి లేవనెత్తుతానే ఉంటాడు. కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత, దేవుని సమ్ముఖము దగ్గర పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా మనమందరం సంపాదించుకుందుముగాక. ఆమేన్.